హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో సూత్రధారులను వదలొద్దు, కల్తీ నెయ్యిపై మంత్రులు ముక్తకంఠం, సిట్ లేఖపై కేబినెట్‌లో సుదీర్ఘ సమాలోచనలు, కల్తీకి దారితీసిన పరిణామాలు లేఖలో నామమాత్రంగానే ప్రస్తావించారు. వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం. వైవి పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేదని డిప్యూటీ సీఎం చెప్పిండట. పథకం ప్రకారమే తిరుమల లడ్డూ కల్తీ, సెంటిమెంట్‌తో కూడిన అంశం ఇది. మంత్రులు న్యాయపరంగా ముందుకెళ్లడంపై కేబినెట్ దృష్టి, అసాధారణ రీతిలో మంత్రివర్గ సమావేశానికి ఏజీ, ఛార్జ్‌షీట్‌పై జడ్జి అయిన తర్వాతే ముందుకు అని ఏజీ సలహా ఇచ్చిండట. కల్తీ నెయ్యిపై రాజకీయం లేదట. ఎజెండాను మార్చేసిన ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి కేబినెట్ ఎజెండానే మార్చిందట. నిన్న ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెమ్ ఏందంటే ఆహ్, వైవిని వదిలేస్తారా? సంతకం సుబ్బారెడ్డిది, శిక్ష సింగాలుక అని రాసింది. వైవిని ఎట్లా వదిలేస్తది సిట్ అని. వీళ్ళ ప్రశ్నలన్నీ ఏ సిట్ అయితే సుప్రీంకోర్టు నియమించిందో, ఏ సిట్ అయితే చంద్రబాబు నాయుడు గారు కోరకుండా ఆ సిట్‌ని క్యాన్సిల్ చేసి కొత్త సిట్‌ని సుప్రీంకోర్టు ఏసిందో, ఆ సిట్టు చంద్రబాబు నాయుడు గారి పలుకులు పలకట్లే. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే పత్రికలు పలికే పలుకులు, వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడట్లేదు. వాస్తవాలను అది చెప్పింది. వీళ్ళ బాధ వర్ణాతీతం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారికి సిట్ టెన్షన్ పట్టుకుంది. సిట్టు వాస్తవాలను కుండబద్దలు కొట్టింది. ఈ వాస్తవాలు ప్రజలకు తెలిస్తే అది సెంటిమెంట్‌తో కూడింది, రాజకీయం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రమైన ప్రసాదానికి సంబంధించి, ఆ ప్రసాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి లాగి, రాజకీయ ప్రత్యర్థుల్ని బదనాయం చేయటం కోసం ప్రసాదాన్ని అపవిత్రం చేసే కార్యక్రమం, అపవిత్రం అయినట్టు, ఉన్నదాన్ని లేనిదాన్ని కలిపి కొవ్వుందని, జంతువుల అవశేషాలున్నాయని ఒక గుడ్డి ప్రకటన చేసిండు. అది ఈరోజు తప్పు అని తేలింది. ఇదనమాట టెన్షన్. దాదాపు 3:30 గంటల పాటుల కేబినెట్ సమావేశం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పెడితే 3:30 గంటల పాటు కేవలం సిట్ రిపోర్టు, ఆ టెన్షనే మాట్లాడారట. ఏం చేద్దాం అని చెప్పి ఉల్టా ఇప్పుడేం చేశారంటే సిట్ నివేదిక పైన ఒక కమిటీ అట. సిట్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు. కాబట్టి ఒక కమిటీ ఏద్దాం. అసలు నిజాలు ఏదైతే తేల్దాం. అంటే ఇప్పుడు సిట్ తేల్చిందేంది? వాస్తవాలు కదా! అంటే దీన్ని బట్టి ఈ కంగారు, ఈ ఆందోళన, ఈ టెన్షను ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న టెన్షన్ చూస్తే ఏదో తప్పు చేస్తున్నారు. ఒక అబద్ధం ఆడింది చంద్రబాబు నాయుడు గారు. కొవ్వు అనే అంశము, జంతువుల అవశేషాలు అనే అంశం నెయ్యిలో కలిసింది. ఆ అబద్ధాన్ని నిజం చేయటం కోసం ఇంకొక అబద్ధం, ఇంకో తప్పు. ఒక తప్పుని కప్పిపుచ్చడానికి 10 తప్పులు చేసినట్టు చేస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి అయితే ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని నడిపేది నేనే అన్నట్టు చెప్పింది. ప్రభుత్వాన్ని పాలకులు నడుపుతున్నారా? పేపర్ నడుపుతున్నారా? అంటే లేదు లేదు, ఆంధ్రజ్యోతి పేపరే నడుపుతుంది. అసలు ఆంధ్రజ్యోతి ఎజెండానే మార్చారట. ఆంధ్రజ్యోతిని చూసి వైవీని వదిలేస్తారా అని ఆంధ్రజ్యోతి పెట్టింది కాబట్టి మనం కూడా అదే మాట్లాడాలి అని పెట్టుకున్నారట. మరి ప్రభుత్వాన్ని ఆంధ్రజ్యోతి పేపర్ నడుపుతుందా? చంద్రబాబు నాయుడు గారు నడుపుతుండ్రా? మరి ఆంధ్రజ్యోతి పేపరే నడిపే కాడికి వస్తే అది ప్రభుత్వం కాదు. ఇది చాలా సిగ్గుపడాలి ఈరోజు. ఈ సిట్టు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి అపవిత్రంగా దాన్ని పవిత్రంగా దాన్ని పవిత్రంగా ఉన్నదాన్ని అపవిత్రమైంది, అపవిత్రమైంది, కల్తీ అయిందని దానిపైన దాడి మీరొక అబద్ధం జెప్పి, ఒక తప్పు జేసి, ఆ తప్పుని కప్పించుకోవడానికి 100 అబద్దాలాడితే, ఎవరిని మీరు కించపరుస్తున్నారు? ఎవరి సెంటిమెంట్, ఎవరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు? కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈరోజు ఒక్క హిందువు కూడా సెంటిమెంట్‌కి ఫీల్ అవ్వట్లే మీరు మాట్లాడే మాటలు. కల్తీ జరిగిందంటే. యెస్, ఇది జరగలేదు. ఇది వాస్తవం. రాజకీయం. వీళ్ళు మాట్లాడేది అబద్ధం అనేది స్పష్టంగా అర్థమైంది. మీరు పడుతున్న టెన్షను క్యాబినెట్‌లో 3:30 గంటల పాటు చర్చ. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు, మీరు, చంద్రబాబు నాయుడు గారు మీ మీ నాయకులకి క్లాసులు పీకటం, మీరెవరు మాట్లాడరా అంటే ఏం మాట్లాడతారు? ఏముందని మాట్లాడాలా? ఈరోజు రాష్ట్రంలో అనేక అంశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే అందులో ఒక్క రూపాయి రాలేదు. అమరావతికి, పోలవరానికి అప్పులు తప్ప మిగిలిందేమి లేదు. వెనకబడిన జిల్లాలకు డబ్బులు లేవు. ఇండస్ట్రియల్ కారిడార్‌కి డబ్బులు లేవు. వీటన్నిటికంటే ముఖ్యం ప్రత్యేక ప్యాకేజా, ప్రత్యేక హోదానా దాన్ని మర్చిపోయారు. దాన్ని అడుగున పడేశారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. అట్లాంటి సమస్యల పైన 3:30 గంటల పాటు చర్చ పెడతారా? ఈ లడ్డు లేని దాన్ని ఉంది, ఉన్నదాన్ని లేది అన్నట్టు చెప్పటం కోసం దానిపైన సిట్ ఏశారు సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో. దేశ స్థాయిలో సీబీఐ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. వాళ్ళొక సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి రిపోర్ట్‌ని కోర్ట్ ముందుంచారు. అది ఏం తేలిద్దో చూస్తే ఇప్పటికిప్పుడు ఏదో భూమి బద్దలైనట్టు, దాంట్లో ఏదో అయింది అంటే వీళ్ళ టెన్షన్ ఏందంటే నేను ఒక అబద్ధం ఆడినా. ఆ అబద్ధం ప్రజల్లోకెళ్ళింది. ఆ అబద్ధాన్ని ప్రజలు నమ్మారు.
చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ పొలిటీషియన్ ఈ స్థాయిలో ప్రసాదం పైన గూడా రాజకీయం చేస్తారా అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇది ఏం జేయాల? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అందులో కల్తీలు జరిగిందనో లేకపోతే కొవ్వు కలవలేదనే దానికంటే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18, 2024 నాడు చేసిన ప్రకటన, ఆ ప్రకటన తాలూకా అబద్ధం అనేది ప్రజలు నమ్మటం. అది టెన్షను. ఈ టెన్షన్ కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, క్యాబినెట్‌ని, న్యూస్ పేపర్‌లని, టీవీ ఛానెల్ మొత్తాన్ని వాడుకుంటున్నారు. అయిపోయింది, అయిపోయింది. జరిగింది, జరిగింది, జరిగింది. వాస్తవం, రియలు మీరు చెప్పేదేంది? మీరేసిన సిట్ చెప్పాలి గదా! అది. మీరేసిన సిట్‌నే మీరు సస్పెక్ట్ చేస్తే, మీరేసిన సిట్ పైన మళ్ళీ ఇంకో కమిటీ ఏస్తే, ఆ సిట్‌కి ఏం విలువ ఉంది? ఆ సిట్ చెప్పిన దానికి విలువ లేదన్నట్టేగా. అసలు అది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమేనా? ఒక సిట్ అపాయింట్ చేసిన తర్వాత, ఆ సిట్టు కోర్ట్‌కి జవాబుదారీ అయిన తర్వాత, కోర్ట్‌కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత, ఆ రిపోర్ట్ పైన ఏమైద్దో చూసుకోకుండా, పదే పదే మేము కమిటీ ఏస్తాం అని చెప్పి ఇప్పుడు కమిటీ ఏశారు. ఇది ముమ్మాటికి తప్పు అనమాట. ఏజీ కూడా పిలిచి ఇది కాదు. ఇది లీగల్ కాదు. మీకు నచ్చినట్టు ఏదో రాయటానికి ఇది కాదు. ఇంకా పరువు పోగొట్టుకున్నట్టయితే ఆగండి వెయిట్ అండ్ సీ అని చెప్పిండట. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ ఇంకోటి కేసో విషయంలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజులు చేస్తారు. దానిపైన ఆల్రెడీ 53 రోజుల పాటు జైల్‌లో ఉండొచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఏమి లేదని చెప్తారు. చెప్తే నమ్మాలి ప్రజలు. ఇక్కడ కల్తీలో ఏం లేదని సిట్ చెప్తే, ఏది కొవ్వు లేదు, కల్తీ ఉంది గానీ కొవ్వు లేదు, దాంట్లో జంతువుల అవశేషాలు అట్లాంటివి ఏమి లేవని చెప్తే, లేదు లేదు అట్లనే చెప్తారు. లేదు పలానా పేర్లు ఉన్నారంటే, ఆ పేర్లు ఏంది ఇంకో పలానా పేర్లు ఉండాలి కదా! భూమా కరుణాకర్ రెడ్డి ఉండాలి, వైవి సుబ్బారెడ్డి ఉండాలట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండాలట. మీరు కోరుకున్న పేర్లు అందులో లేవని బాధ, లేదా మీరు కోరుకున్నట్టు మీరు చెప్పినట్టు జంతువుల కొవ్వులు లేవని చెప్పారని బాధ, లేదా నిజంగా కల్తీ జరగలేదని బాధ. వాస్తవంగా సంతోషించాలి ఒక హిందువుగా చంద్రబాబు నాయుడు గారు. హమ్మయ్య కల్తీ లేదన్నారు. చాలా సేఫ్ అయినాం అని చెప్పి. కల్తీ లేదు అని సిట్ చెప్పింది. దాంట్లో కొవ్వులు లేవట, జంతువుల కొవ్వులు లేదా అవశేషాలు లేవట. పెద్ద అపచారం తప్పింది. ఘోరమైన అపచారం జరిగిందేమో అనుకున్నాం. జరగలేదు. చాలా సంతోషం అని ఒప్పుకోవాల్సింది పోయి, లేదు జరిగింది. మేము చూసినాం. మీరేమైనా కలిపారా? ఏంటి ఆందోళన? ఇక అంశాలు ఏమి సమస్యలు లేవా రాష్ట్రంలో? రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేశారు. కంప్లీట్ రాజకీయమే చేస్తున్నారు. రాష్ట్ర పరిపాలనని నిజంగానే వీళ్ళు ఉంటే పరిపాలన పైనే, కేంద్ర బడ్జెట్ పైన, కేంద్రంలో బడ్జెట్ పెట్టిన దానిపైన, ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన కేటాయింపుల పైన చర్చ లేదు క్యాబినెట్‌లో. ఎటు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఏంటి మీ మీ ఆలోచన? అనేది చంద్రబాబు నాయుడు గారికైతే ఒక టెన్షన్ పట్టుకుంది. ఈ సిట్ టెన్షను. అంబటి ఆఫీస్‌పై దాడి, టీడీపీ ఎమ్మెల్యే మాధవిపై కేసు. ఆమె భర్త మరికొందరి పైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. సీఎం ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం. అంబటి కుటుంబ సభ్యుల వాంగ్మూలాల రికార్డు. మొత్తం 31 మంది పైన అంబటి ఫిర్యాదు చేశారట. అంబటి రాంబాబు ఇంటి పైన 4 రోజులైంది. 4, 5 రోజులైంది దాడి చేసి. ఆయన ఇంటి పైన పోయి కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని మరి, కార్యకర్తలే కాదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే భర్త, ఎమ్మెల్యే మాధవి, మాధవి భర్త వాళ్ళ ఆధ్వర్యంలో పోయి మూకుమ్మడిగా దాడి చేసి దొమ్మి చేశారు ఒక రకంగా. ఇంట్లోకి డైరెక్ట్‌గా చొచ్చుకొని పోయి మొత్తం ఫర్నిచర్‌ని తగలబెట్టి ఇంటికి నిప్పి పెట్టి వచ్చారు. ఇదన్నీ విజువల్సు పత్రికలో, టీవీ ఛానెల్‌లో వచ్చినాయి. ఇది జరిగితే వాస్తవంగా బాధితుడు ఎవరిక్కడ? అంబటి రాంబాబు. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అసభ్యకరమైన భాషలో మాట్లాడిండు. ఆ భాషకు సంబంధించి కేసు పెట్టొచ్చు, జైలుకి పంపొచ్చు. దాంట్లో వరకు తప్పులేదు. ఆయన జైలుకి పంపారు. ఆయన మాట్లాడిన అసభ్యకరమైన వ్యాఖ్యలకు సంబంధించి దాంట్లో అది ఎపిసోడ్. ఆయన కూడా ఒప్పుకుండు, పశ్చాత్తాపపడ్డు. నేను చంద్రబాబు నాయుడు గారిని కాదు అన్నది. ఆయన్ని ఉద్దేశించి అనలేదు. ఒకవేళ అనుంటే కూడా ఎవరినన్నా గాని ఇది అనకుండా ఉండాల్సిందని కూడా ఆయన ప్రకటన చేసిండు. అయినా గాని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, తీసుకుంటున్నారు. మరి ఇక్కడ 31 మంది పైన కేసు పెట్టిండు ఆయన అంబటి రాంబాబు గారు. ఈ కేసు కట్టడానికి ముందే ఆయన తీసుకుపోయి లోపటేశారు. ఈ కేసు కట్టడానికి 5 రోజులు పట్టింది. ఇప్పుడు కట్టారు. నిన్న 31 మంది పైన మాధవి గారు అంటే ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో సహా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు ఈ కేసు? జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేసిండు మొన్న. అంబటి రాంబాబు ఇంటికెళ్ళి నేను పరామర్శిస్తా, ఓదార్చి వస్తా అని చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ పర్యటన ప్రకటన చేసిండో ఖతం అయిపాయే. జగన్మోహన్ రెడ్డి రావటం జరిగితే కొన్ని వేల మంది కార్యకర్తలు వస్తారు. ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని. కాబట్టి మనం కేసు పెట్టాల. ఇప్పటికే అంబటి రాంబాబుని తీసుకుపోయి లోపటేసి, బాధితుడినే తీసుకుపోయి లోపటేసి, ఇంటి పైన దాడి జరిగితే ఆయన బాధితుడు. ఆ దాడి చేసిన వ్యక్తులను వదిలేస్తే ఆయన వదిలిపెట్టడు.
జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఒక నెగెటివ్ మెసేజ్ పోతే ఆయన ఎట్లాగూ ప్రభుత్వాన్ని సూటిగా కడిగేస్తాడు, ప్రశ్నిస్తాడు. పోలీసుల పైన కూడా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడతారు. కాబట్టి ఆ నింద పోవటం కోసం ఇప్పుడు తాత్కాలికంగా ఒక కేసు పెట్టారు. ఆ కేసు కూడా ఏదో పెద్ద కేసులు కావు. చిన్న చిన్న కేసులు పెట్టారు. సరే ఆ కేసు పెట్టిన కారణం ఏందంటే, అంటే ఆంధ్రజ్యోతి ఏం చేసిందంటే చూసినవా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన కూడా కేసు పెట్టిండు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అట. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చేదేంటి? ఆడ దాడి జరిగింది కనపడుతుంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇవ్వకపోతే పోలీసులు కేసులు పెట్టరా? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు రాకపోతే పోలీసులు రక్షణ కల్పించరా? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు లేకపోతే నిప్పు పెడుతున్న కళ్ళ అప్పగించి చూస్తారా పోలీసులు? అదేగా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు లేకనే దాడి జరుగుతుంటే కూడా కళ్ళు అప్పగించి చూసారా? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఏమన్నా దాడి చేయండి అని చెప్పారా? చేస్తుంటే మీరు సపోర్ట్ చేయకుండా ఉండాలని చెప్పారా? ఇప్పుడు ఆదేశాలు వచ్చినాయట కేసు పెట్టారట. ఈ ఆదేశాలు దాడి జరిగేటప్పుడు రావాల్సి ఉండే. దాడి జరిగేటప్పుడు అక్కడనే పట్టుకొని పోండి. ఎవడో దాడి చేసేది అది తెలుగుదేశం, వైసీపీ మాకు పక్కన పెట్టండి. లా అండ్ ఆర్డర్ సమస్య నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఇది పద్ధతి కాదని చెప్పుంటే ఆదేశాలు క్షణాల మీద వచ్చుంటే ఎందుకంటే రియల్ టైమ్ గవర్నెన్స్ అందిస్తారు కదా! ఆ రియల్ టైమ్‌లో ఆయన స్పందించుంటే మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. వాట్సాప్ గవర్నెన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్‌లో అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి ఇంటి పైన దాడి జరుగుతుంటే ఆయనకు తెలవదా? నోటీస్‌కి రాలేదా? ఇంటెలిజెన్స్ చెప్పలేదా? చెప్పినప్పుడు ఆయన ఆదేశించలేదా పోలీసుల్ని? ఆదేశిస్తే లేరా గుంటూరులో పోలీసులు? లేరా విజయవాడలో పోలీసులు? ఆ పోలీసులు రావడానికి టైం దొరకలేదా? దాదాపు 4, 5 గంటల పాటు ఇంట్లో చొరబడి దాడి చేస్తుంటే, 4, 5 గంటల పాటు పోలీసులు అక్కడ లేకుండా ఉన్న తాత్కాలికంగా ఏదో కొద్దిమంది ఉంటే, అప్పుడు ఎటు పోయినాయి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, హోంమంత్రి ఆదేశాలు. ఇదంతా ఏందంటే జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన చేస్తున్నా, నేనొచ్చి పరామర్శిస్తా అనే ప్రకటన చేసిండు. ఆ పరామర్శ ఆ ధాటికి తట్టుకునే పరిస్థితి లేక కేసు పెట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇది ఒక వార్త. హ్మ్. నెక్స్ట్ ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా సేమ్ అదే ఉంటది. హ్మ్. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి సింగాలు కల్తీ పాపం వీరిదే. బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ. వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు. ఇది ఎంత మైండ్‌లెస్ వ్యవహారం అంటే బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేదేంది? సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి సింగాలు వారిదే పాపం అని మీరు చెప్పేదేంది? మరి మీరే పాపాలు చెప్తే, మీరే డిసైడ్ చేస్తే సిట్ ఎందుకిగ? మీరే ప్రకటనలు చేస్తే సిట్ ఎందుకు? మీరు ఈ ప్రకటనలు, ఈ బ్యానర్ ఐటెమ్‌లు క్యాబినెట్ కూర్చొని సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి సింగాల్‌దే బాధ్యత పాపం అని మీరు చెప్పాక, మీరేసే కమిటీ ఏం చెప్పిద్ది? వాళ్ళే బాధ్యులని చెప్పిద్ది. ఈ బాధ్యులు అని ఆ సిట్ చెప్పలేదని కాదు మీ బాధంతా, మీ టెన్షన్ అంతా. సిట్టు మీరు చెప్పాల్సిన వాళ్ళ పేర్లు చెప్పలేదని, మీరు ఇరికించాల్సిన వాళ్ళ పేర్లు సిట్ ఇరికించలేదని, లేదా మీ నోటి నుంచి వచ్చిన కొవ్వు మాటలని సిట్ మాట్లాడలేదని టెన్షన్ పడతాను చంద్రబాబు నాయుడు. దాని తాలూకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి మనకి. ఇది కనపడుతుంది స్పష్టంగా. ఇది ఒక వార్త అయితే రైట్. విపత్తులో రుణాల వసూలుకు వేధించవద్దట. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని బ్యాంకులకు మార్గదర్శకం. బ్యాంకులకు సూచనలతో ఆర్‌బీఐ ముసాయిదా. పట్టాదారు పాస్ పుస్తకాలు లేకున్నా అప్పులు ఇవ్వాలట రైతులకి. విపత్తు అంటే ఏదైనా డిజాస్టరు. వరదలు రావటం, లేదంట ఫైర్ యాక్సిడెంట్స్ కావటం, భూకంపాలు రావటం, ఇట్లాంటి విపత్తులొస్తాయి. కరోనా లాంటి విపత్తులు. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ విపత్తుల సమయంలో బ్యాంకులకు సంబంధించిన ఈఎంఐలు, అప్పులు బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్న ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈఎంఐలు చెల్లించాలని ఫోర్స్ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండాలి అని చెప్పి ఆర్‌బీఐ ఒక మార్గదర్శకాలను రెడీ చేస్తుందట. ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఏప్రిల్ 1 నుంచి 2026 ఏప్రిల్ 1 నుంచి అది అమల్లోకొస్తది. ఇది ఒక రకంగా బిగ్ రిలీఫే అప్పులున్నోళ్ళకి. బ్యాంకులలో అప్పులు తీసుకున్నోళ్ళకి. ఎందుకంటే విపత్తు ఉంటది పాపం. వరదలొస్తాయి, పంటలు నష్టపోతారు. భూకంపాలొస్తాయి, మొత్తం ఇళ్ళు, వాకిలు పోతాయి. ఫైర్ యాక్సిడెంట్ అయిద్ది, చనిపోతారు, మొత్తం డ్యామేజ్ అయ్యిద్ది. కరోనా లాంటి ఒక విపత్తొస్తది. వాళ్ళకి ఇన్‌కమ్ జనరేషన్ ఎర్నింగ్ ఉండదు. అట్లాంటి టైంలో ఈఎంఐలు కట్టకపోతే ఫైన్‌లేస్తా ఉంటారు. ఈఎంఐలు చెల్లించకపోతే కోర్టు నోటీసులు ఇస్తా ఉంటారు. అనేక రకాల వేధింపులుంటాయి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి. దాని నుంచి ఒక బిగ్ రిలీఫ్ ఇస్తుంది. దాంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకుంటాయి గదా! అవి లేకపోయినా గానీ రుణాలివ్వాలి. అంటే అది అసలు లేకపోతే గాదు. పట్టాదారు పాస్ పుస్తకం ఒక రైతుకుంది. ఆ రైతు ఇంట్లో పెట్టకుండా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది, కాలిపోయినాయి.
అప్పుడు ఇవ్వాల్సిందే. రెవెన్యూ యంత్రాంగం ఏదో ఒకటి సర్టిఫై చేసిస్తే నీకు భూమి ఉంది. కానీ పట్టాదారు పుస్తకం సో అండ్ సో వరదలో పోయిందో, మంటల్లో కాలిపోయిందో అని చెప్పి. అట్లాంటి సందర్భాల్లో రిజెక్ట్ చేస్తున్నాయి. నువ్వు ఏది చేసినా మాకు వరదొచ్చినా పర్లా, లేదా అగ్ని ప్రమాదం వచ్చినా మాకు బుక్ అయితే కావాలి. అట్లుంటేనే ఇస్తాం అంటున్నారు గదా! దాన్ని గూడా ఎగ్జెంప్షన్ చేసింది. మొత్తానికైతే విపత్తుల రుణాల వసూలుకు వేధించొద్దు. ఇదొక బిగ్ రిలీఫ్. ఎవరైనా ఈఎంఐలుంటే ఈ ఏప్రిల్ 1 నుంచి దీనికి సంబంధించిన నిబంధనలంతా చేసుకొని, చదువుకొని, పరిశీలించి, అధ్యయనం చేసి బ్యాంకుల దగ్గర మాట్లాడుకోవాలి. అట్లాంటిదేమైనా జరిగితే. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. సాక్షి చూద్దాం. రెడ్ బుక్కే రాజ్యాంగం, నేనే సుప్రీము, రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదును. నిశితంగా, నిర్భీతిగా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ లడ్డూపై బాబు మళ్లీ సొంత విచారణ, దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని దుస్సాహసానికి నాంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం. వాస్తవంగా అది ఆమ్, అపచారమైందో, కల్తీ జరిగిందో లేదో కానీ వీళ్ళ పవిత్రత పైన, శ్రీవారి ప్రసాదం పవిత్రత పైన పదే పదే దాడి చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. జరగని దాన్ని జరిగింది, జరిగింది, జరిగిందని, లేని దాన్ని ఉంది, ఉంది అని చెప్పి పదే పదే ప్రచారం చేస్తుంది. దానిపైన 3:30 గంటల పాటు సమావేశం అవసరమా? క్యాబినెట్ ఎన్ని సమస్యలున్నాయి ఈ రాష్ట్రంలో? అంటే మీ ఉద్దేశ్యం ఏంది? మీరు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రసాద పవిత్రత కంటే కూడా మీరు దాన్ని అపవిత్రం చేయాలని మాటల రూపంలో. ఫిజికల్‌గా ఆడ జరగలేదు గానీ మాటల రూపంలో అపవిత్రం, అపవిత్రం, అపవిత్రం అని మీరు ఒక రకంగా హిందువుల మనోభావాలపైన దాడి చేస్తున్న ప్రభుత్వం ఈరోజు. సెంటిమెంట్ పైన దాడి చేస్తుంది. రైట్. ఇది ఒక వార్త. అబాస్పాలయమే ఎదురుదాడి చేయండి. లడ్డు విషయంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం జారీ. ఇదే అసలు ఇబ్బంది. అబాస్పాలైనం. ఏం చేయాలి? ఏదో ఒక రకంగా మనం ఎదురుదాడి చేయాలి. నాడు పచ్చ సిట్టు, నేడు పచ్చ కమిషన్. ఆ పచ్చ సిట్ ఏస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఏసిన సిట్టు పైన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రిజెక్ట్ చేసి మేమేస్తాం సిట్ అని చెప్పి సిట్ ఏసింది. ఇప్పుడు అది అటు ఇటు కాకుండా అయింది వాళ్ళ పని. అబద్ధం చెప్పినట్టు అయింది. అది బయటికొచ్చింది. ఇంకోటి, చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో ఆర్థిక విస్ఫోటనం వచ్చింది. 20 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై 3,27,000 కోట్ల అప్పుల భారం. ఎక్కడ అప్పు పుడితే అక్కడే తేవడమే లక్ష్యం చంద్రబాబు పాలన. మంగళవారం మరో 3,300 కోట్ల అప్పు. దీంతో బడ్జెట్ పరిధిలోనే అప్పులే 1,79,168 కోట్లకు చేరిక. బడ్జెట్ బయట అప్పులు మరో 1,45,000 కోట్లు. అయినా సూపర్ 6 అమలు చేయడం లేదు. ప్రభుత్వ ఆస్తుల కల్పన లేనే లేదు. అప్పు తెచ్చిన మొత్తం తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్న ప్రభుత్వ కీలక నేతలు. సరే, అప్పు తెచ్చి వాళ్ళ జేబుల్లోకి మలుచుకుంటున్నారా లేదా డైరెక్ట్‌గా చెప్పలేం గానీ, కాంట్రాక్టుల రూపంలో కాంట్రాక్టులకి ఇచ్చి కమిషన్‌లో ఇట్లా ఉండొచ్చు గానీ, మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్త పాలనతో ఆర్థిక విస్ఫోటనం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పుల చిట్టా ఇది. 20 నెలల్లో 3,27,000 కోట్ల అప్పు అయింది. దాంట్లో బడ్జెట్ అప్పే 1,79,000 కోట్లు. బడ్జెటేతర బయట అప్పు 1,45,000 కోట్లు. 20 నెలల్లో. అంటే 20 నెలలు ఇప్పుడు అయినాయి అంటే ఇంకా 40 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ఉంది. 20 నెలల్లో 3,27,000 కోట్లు అయినాయి అంటే మిగతా 40 నెలల్లో ఎన్నైతాయి? దాదాపు ఇంకొక 7,00,000 కోట్ల అప్పులైతాయి. ఆ 7 ఇది 3 అంటే 10, 11 లక్షల కోట్ల అప్పులకి ప్లాన్ చేసి ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 5,00,000 కోట్లు లేదా 3,00,000 కోట్లు అప్పులు చేస్తే శ్రీలంక చేసేసిండు రాష్ట్రాన్ని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తేనేమో సింగపూర్ అయింది. జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే శ్రీలంక అయింది. మరి ఈ అప్పులు ఎక్కడ పోతున్నాయో కూడా తెలవదు. మొత్తానికి అప్పుల పాలవుతుంది రాష్ట్రం. ఈ అప్పుల పాలు రాష్ట్రం అయితున్నప్పటికీ ఈ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా బడ్జెట్ తెచ్చుకోవడం, రిలీఫ్ తెచ్చుకోవడం చేయకుండా, ఒత్తిడి తేకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ అని టైం పాస్ చేసుకుంటూ, లడ్డూ వివాదం పైన టైం పాస్ చేసుకుంటూ, బడ్జెట్‌లో ₹1 కేటాయింపులు లేవు. ఇక్కడ అప్పులు పెరుగుతున్నాయి. దీనిపైన కదా మీరు మాట్లాడాల్సింది. దీన్ని ఎక్సైజ్ చేయాల్సింది. ఇది వదిలేశారు. అప్పు ఎంత అన్నదేంటి, ఎక్కడ అన్నదేంటి, ఏ వడ్డీ అని పర్లే. తేటం, పెట్టటం, తేటం, పెట్టటం. ఇది మొత్తానికైతే ఇది ఇ ఇది ఇది ఈ అప్పు రాష్ట్రానికి గుదిబండ అయింది. రాష్ట్ర ప్రజలకి గుదిబండ అయ్యే అవకాశం ఉంది. ఈ గుదిబండతోనే అమరావతి పూర్తయ్యే అవకాశాలు లేదు. పోలవరం పూర్తయ్యే అవకాశాలు లేదు. రాష్ట్రం వెనకబడే అవకాశం ఉంది. దీనిపైన బుద్ధిజీవులు ఆలోచించాల. ఈ స్థాయిలో అప్పులు చేస్తంటే సరే, అప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తది. మరి వీరు చేసే అప్పులు మళ్ళీ లోక కళ్యాణం అంటారు. అది బాధ ఇప్పుడు. ఇప్పుడు ఆ లోక కళ్యాణం కోసం చేసే అప్పులు లోకానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మరి ప్రజలకు ఎక్కడ ఉపయోగపడుతున్నాయో అర్థం కాని పరిస్థితి. రైట్. జనసేనకు
బొలిశెట్టి రాజీనామాట కూటమిలో జరుగుతున్న పరిణామాలు, పొత్తులు, పదవుల విషయంలో జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతున్నట్టు ఇటీవల వీడియో విడుదల చేసిన జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మంగళవారం పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో కాలుష్యానికి సంబంధించిన దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రయోజన వ్యాజ్యంలో తానే పిటిషనర్‌గా ఉన్నానన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉండటం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో స్వచ్ఛమైన నీరు, గాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం ప్రభావితం కాకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఎక్స్‌లో ఆహ్, పోస్ట్ చేసిండు. ఈ లడ్డు అదేవిధంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన దాడిపైన కూడా జనసేనలో కుతకుతలాడుతున్నారు కార్యకర్తలు, నాయకులు. జనసేన పార్టీ చీఫ్ వ్యవహార శైలి ఇది కాదు. దాడులను ఖండించాల్సింది. ఎప్పుడైతే జనసేన పార్టీ నాయకుడు చీఫు పవన్ కళ్యాణ్ గారు ఆ దాడులపైన ఖండించుంటే, కనీసం స్పందించుంటే, ఒక 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 ప్రకటన వాళ్ళకి కనీసం ఆ దాడి బాధితులకి ఆసరా ఇచ్చుంటే, జనసేన పార్టీలో ఈ ఈ ఈ ఈ కాగుడుండదు. కాగిపోతున్నారు లోపట. కుమిలిపోతున్నారు లోపట. అది బ్లో ఔట్ అవుతుంది. ఇద్దరు ముగ్గురు నిన్న బయటికొచ్చి మాట్లాడే పరిస్థితి. ఇది పద్ధతి కాదు. దాడులు కల్చర్ మంచిది కాదు. దీనిపైన జనసేన పార్టీ విధానం ప్రకటించాల్సి ఉండే అని. ఆయన ప్రకటించట్లా, మాట్లాడలే. రైట్. ఇది సాక్షికి సంబంధించి. రైట్. విద్యార్థి నేతల కిడ్నాప్, మోహన్ బాబు యూనివర్సిటీ బరితెగింపు, ఫామ్ హౌస్‌లో ఎస్ఎఫ్ఐ నాయకుల నిర్బంధం, దాడి. సిపిఎం నేతల చొరవతో రంగంలోకి పోలీసులు. మోహన్ బాబు, విష్ణు సహా పలువురిపై కేసులు నమోదు. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు విద్యార్థి సంఘాల పిలుపు. విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులనిద్దరు నిన్న మోహన్ బాబు యూనివర్సిటీ పైన వాళ్ళు చేస్తున్న అవకతవకల అక్రమాలపైన పోరాటం చేస్తుంటే డైరెక్ట్‌గా ఒక 4, 5 వెహికల్‌లో వచ్చి వాళ్ళని ఎత్తుకొని పోయారట. కిడ్నాప్ డైరెక్ట్. అంటే మాజీ మంత్రుల ఇళ్లపైన దాడి చేస్తుంటే పోలీసులకు కనపడదు. విద్యార్థి నాయకులపైన దాడి చేసి, కిడ్నాప్ చేసి జీబులలో ఎత్తపోతుంటే కనపడదు. అంటే సినిమా సర్కస్ చూస్తుందా సర్కారు ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? సర్కస్ చూస్తున్నారా? కనీసం కనపడని పరిస్థితి కళ్ళకు వాళ్ళకి. ఏం ప్రభుత్వం ఇది? డైరెక్ట్‌గా దొమ్మీలు చేస్తుంటే, మాజీ మంత్రులు ఇళ్ళలోకి పోయి నిప్పు పెడుతుంటే కనపడదు. కనీసం విద్యార్థి సంఘాలు వాళ్ళ సమస్యలపైన పోరాటం చేస్తుంటే, మోహన్ బాబు గారికి సంబంధించిన ఒక యూనివర్సిటీ చేస్తున్న అవకతవకల అక్రమాలపైన మాట్లాడుతుంటే, పోరాటం చేస్తుంటే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి తేలవాల్సింది పోయి, మాట్లాడిన గొంతుల్ని కిడ్నాప్ చేసే పరిస్థితి, మనుషుల్ని కిడ్నాప్ చేసే పరిస్థితి ఉంటే, రాష్ట్రంలో ఏమి రాజ్యం నడుస్తుంది? రౌడీ రాజ్యమా? పోలీసు రాజ్యమా? లేదా ప్రభుత్వమా? ఇది కిడ్నాప్ చేశారట. ఈ సరే మొత్తం సిపిఎం పార్టీ ఇన్వాల్వ్ అయ్యేటల్లగా మళ్ళా వాళ్ళని వదిలేసినట్టుంది. చంద్రన్న బీమా ఎప్పుడు? కార్మికుల సంక్షేమంపై స్పందన కరువు. ఎన్నికల హామీలు గాలికి వదిలేసిన కూటమి సర్కారు. వైసీపీ బాటనే కూటమి ప్రభుత్వం నడుస్తుందట. చంద్రన్న బీమా ఎప్పుడు? లేదంటే చంద్రన్న ధీమా ఎప్పుడంటే ఇక దానికి ఆన్సర్ లేదు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి చెప్పారు. చంద్రన్న బీమా చెప్పారు. చాలా చెప్పారు. అది. అధిక ధరలకు మద్యం అమ్మితే ఊరుకోవద్దు. ఎంఆర్‌పీకి మించితే కఠిన చర్యలు. కాకినాడ సహా పలు జిల్లాల ఫిర్యాదులు. నిరంతరం నిఘా అవసరం. ఎక్సైజ్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిండు. అధిక ధరలకు మద్యం అమ్మితే ఊరుకోవద్దు. ఎవరు ఊరుకోవద్దు? మీరే ప్రభుత్వం, మీరే చెప్తుండ్రి. ఎవరు ఊరుకోకుండా ఉండాల్సింది మీరే గదా! చర్యలు తీసుకోవాల్సింది మీరే. మీ నోటీస్‌కి వచ్చిందంటున్నారు. మరి ఎక్సైజ్ శాఖ మంత్రి ఏం చేస్తాడు? మీరు ఆదేశాలు ఇచ్చే వరకు ఎందుకు తెలవదు? అసలు ఎంఆర్‌పీ కంటే రూ. 10 ఒక బాటిల్‌కి ఎక్కువ అమ్ముకోవచ్చని ఎందుకు ప్రభుత్వం అనుమతించింది? అది రూ. 10తో ఆగిద్దా? రూ. 100కి పోద్దా? మీరు రూ. 10కి అఫీషియల్‌గా అధికారం ఇస్తే వాళ్ళకి పెంచుకోవడానికి 10-40 పెంచుతున్నారని డిప్యూటీ సీఎం నిన్న క్యాబినెట్‌లో చెప్పిండు. ఇప్పుడు మళ్ళొచ్చి అధిక ధరలకి అమ్మొద్దు అని మీరే చెప్తున్నారు. ప్రభుత్వం నడిపేటోళ్ళు చెప్పే మాటలు కావయి. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు చెప్పాల్సిన మాటలు. అధిక ధరలకు అమ్ముతుండట మద్యం అమ్మొద్దు అని చెప్తుండు. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.